దండాలులా నేనైతే వచ్చేసిన నేటి వార్తలు అయితే మీ అందరి కోసం తెచ్చేసిన మరి ఆలస్యం చేయకుండా వార్తలు ఏందో ఒక్కసారి చూద్దాం అవులా కొమరెల్లి మల్లన్న కొమరెల్లి మల్లన్న పేరు విన్నా కొమరెల్లి మల్లన్న స్వామిని తలుచుకున్నా కూడా స్వామి ఎంత పవర్ఫుల్ నేనైతే చెప్పనవసరం లేదులా ఎందుకంటే 800 ఏండ్ల చరిత్ర కలిగింది కొమరెల్లి మల్లన్న గుడి అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి అయితే ఒక్కసారి మనం మొక్కుకొని అయ్యా కొమరెల్లి మల్లన్న కోరుకున్న కొడుకు పుడితే నీకైతే కోరమీసం చేపిస్తాము అనుకున్న పని నెరవేరితే నీకైతే గుడి ప్రాంగణంలోకి వచ్చి పట్నం వేస్తాము దేవుడా మాకు మణులు మాణిక్యాలు మంచి పరపతిస్తే మేమైతే మీకు యాట బోనాలు చేస్తాము అని మనం మొక్కుకున్నాం అనుకో తప్పకుండా నెరవేరుతుందట ఇక ఆదివారం అయితే ఇక స్వామికైతే మంచిగా ఆడ ముత్తైదువులు అయితే బోనాలు ఎత్తుకొని స్వామికైతే బోనాలు సమర్పిస్తారు మరి అట్లాంటి కొమరెల్లి తీర్థం గురించి మనం చెప్పుకునుడు ఎంత మంచి విషయమో తెలుసా గట్లాంటి కొమరెల్లి తీర్థం అయితే హన్మకొండ దగ్గరనైతే ఉన్నదిలా హన్మకొండ జిల్లాలోనైతే కొమరెల్లి తీర్థం ఉన్నది గా కొమరెల్లి జాతర కన్నైతే ఆదివారం రోజున గట్లనే బుధవారం రోజున భక్తులైతే తండోపతండాలుగా కదిలి వచ్చి ఆ కొమరెల్లి మల్లన్న స్వామికి అయితే కోరమీసాలు సమర్పించుకుంటా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే శివసత్తులు ఉంటారో మంచిగా శివాలుక్కుంటా భగవంతుని యొక్క వాక్యాలు నోట్లకెళ్ళి అయితే చెప్పుకుంటా నిండు ముత్తైదులు అయితే మంచిగా పట్నం మీద కూర్చొని మంచిగా ఎట్లా అంటే పలారం పండ్లు తీసినట్టే ఉంటదట ఇక అక్కడ చూసిర్రా ఇక బోనాల సందర్భంగానైతే ఒక్కసారి కొమరెల్లి జాతర కూడా మనం చూడాలి కదా నువ్వులా మరి అయితే నువ్వులా కొంతమందికి అయితే ముక్కలేందే ముద్ద దిగది గదేనులా నీసుకు బాగా అలవాటు పడి చేపల కూరైనా చికెన్ కూరైనా మటన్ కూరైనా రొయ్యలైనా బొమ్మిడీలైనా ఇక మనం ఎట్లా తింటాములా ఆవురు అనుకుంటా తింటాం కాకపోతే గట్లా తినేటప్పుడు అయితే కొంచెం ఆలస్యం చేయాలి కొంచెం ఆలోచించి తినాలి ఎందుకంటే ఉన్నది కదా అని చెప్పేసి దాన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టుకొని మురుగబెట్టుకొని తిన్నామనుకో ఇగో గిట్లా అవుతుందిలా పాపములా ఒక తాన ఏం జరిగిందంటే అసలు ముచ్చట చెప్తున్నా ఒకసారి వినుర్రి చెప్పేందుకైతే నాకు చాలా బాధ అవుతుంది కానీ ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఒక్కసారి ఇనుకోరి మరి మటను తిని ఒకరైతే మృతి చెందిరుల్లా 7గురి పరిస్థితి అయితే ఘోరంగా సీరియస్ గా ఉన్నదని చెప్పాలి హైదరాబాదు వనస్థలిపురంలోనైతే తీవ్ర విషాదమే నెలకొన్నదిలా రీఫ్రిజిరేటర్ లా అంటే ఫ్రిడ్జ్ ఉంటది కదా ఫ్రిడ్జ్ లా నిల్వ చేసుకున్నటువంటి మటన్ దీనైతే ఆ కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకైతే గురయ్యారు వాళ్ళల్లో ఒక బస్సు కండక్టర్ అయితే శ్రీనివాస్ ఆయనకైతే చికిత్స జరుగుతుంటేనే ఆయననైతే పానాలు అయితే గాల్లే కలిసిపోయినాయి ఇక ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి ఒక కుటుంబం అయితే బోనాల పండుగ సందర్భంగా కాబట్టి వాళ్ళైతే మటన్ తెచ్చుకున్నారట ఇక మటను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితో కలిసి కూర్చొని మంచిగా తిన్నారు ఇక కొంచెం అంతా మిగులుతుంది కదా మిగిలిన దాన్ని అయితే ఫ్రిడ్జ్ లో దాచుకున్నారట ఇక ఫ్రిడ్జ్ లో దాచుకొని ఇక తెల్లారగట్ల తిందామని చెప్పేసి మళ్ళీ అందరు కూర్చొని ఆ మటన్ ఏదైతే ఉన్నదో దాన్ని వేడి చేసుకొని తింటే ఇక దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయిందో ఫంగస్ ఫామ్ అయిందో మొత్తం విషపూరితమైందట ఇక అది తిన్న ఆ కుటుంబ సభ్యుల 8 మందికి అయితే పానము అతలాకుతలం అయిపోయి ఎంబటే హాస్పిటల్ పాలయ్యి అస్వస్థతకు గురయ్యారట ఇక గండ్ల ఒక కండక్టర్ కి అయితే పానము మొత్తానికి క్షీణించి ఎంబటే జీవిడిచిందట చూసిర్రా మటను ఎంత ఘోరంగా పానం తీసిందో మనిషిది జర చూసుకుంటా తినాలే మనము ఏం చేస్తాము మనం మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని దాచుకొని మరి వేడి చేసుకొని తింటాం కదా గట్లా వేడి చేసుకొని దాచుకొని తిన్న పదార్థాలు ఎంత పానానికి ముప్పు తెస్తాయో చూసిరావులా జర తినేటప్పుడు జాగ్రత్తనులా అందరూ భద్రంగా ఉండుర్రి మరి ఇయాలనైతే ఢిల్లీకి పోతున్నాడంట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సారు ఇక పొద్దుగాల ఢిల్లీకి పోతున్నా అనే సమాచారం అయితే మనకు వచ్చిందిలా ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ కి అయితే సంబంధించిన ముచ్చట్లయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలనైతే కలిసి వాళ్ళతోటి మాట్లాడి ఈ సమాచారాన్ని అక్కడ పెడతారట ఇక బీసీల రిజర్వేషన్ మీద గవర్నర్ కి అయితే ఆర్డినెన్స్ ముసాయిదా మీదనైతే పంపి వారం రోజుల దినం అవుతున్నది ఈ వారం రోజులు అయినా కూడా ఎటువంటి నిర్ణయం అయితే సార్లు అయితే వెల్లడించలేదు కదా ఇక ఈ ముచ్చట్ల భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక ఢిల్లీ పర్యటనలో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే కాంగ్రెస్ అగ్రనేతలతోటి కలిసి కూర్చొని భేటీ అయ్యి అట్లనే రాహుల్ గాంధీ సార్ కూడా ఈ ముచ్చట్నైతే తెలుపుతారట ఇక మరి చూడాలి ఏమొస్తుందో ఎట్లా వస్తుందో అబ్బా లిక్కర్ స్కామ్ లో దొరికిన వాళ్ళకు కూడా గిన్ని వసతుల ఏపో నాయనా ఇక కొందరు చేయకుంటూ ఊకుంటారు ఇట్లాంటివి చూడుర్రి
ఇక మిథున్ రెడ్డి సార్కి అయితే ప్రత్యేక వసతులట అమరావతిలో. ఇక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి అయితే రాజమండ్రి జైలునైతే ప్రత్యేక వసతులే కల్పించడానికైతే విజయవాడ ఏసీబీ కోర్టు అయితే అనుమతిని దాఖలు చేసిందట. వారంలో 3 సార్లు రాయర్లు, 2 సార్లనైతే కుటుంబ సభ్యులు ములాఖాయితట్టయితే వీలైతే కల్పించిందట. ఇక మంచము, దుప్పటి, దిండు, పేపరు, పెన్ను, టేబుల్, ఆ ప్రొవిజనల్ ఉండేటువంటి టీవీని అయితే అనుమతించాలని కోర్టే చెప్పిందట. ఇక న్యూస్ పేపరు, మినరల్ వాటరు, ఆహారం ఖర్చులన్నీ ఆ ఎంపీ సార్కి అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమే పెట్టుకోవాలని అక్కడ ఉన్నటువంటి కోర్టు అయితే ఆదేశాలను అయితే జారీ చేసిందట. చూసిర్రా, ఆయన లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిండు, ఆయన అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అయిన మనిషికి కూడా గిన్ని వసతులు, గిన్ని సౌలతులు ఇచ్చుడు ఎట్లనో నాకైతే అర్థమే అయితలేదుల్లా. త్రివర్ణ పతాకాలకైతే కేర్ ఆఫ్ అడ్రస్ అట భారతదేశం. ఇక భారతదేశ జాతీయ జెండా దినోత్సవం సందర్భంగానైతే కర్ణాటకలో ఉన్నటువంటి బెంగేరి గ్రామంల గురించి ఇప్పుడైతే మనమైతే చెప్పుకోబోతున్నాములా. నెట్టింట ఈ చర్చనైతే సూపర్ గా జరుగుతున్నదిలా. అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగుల సంఘం అయితే దేశ వ్యాప్తంగా త్రివర్ణ పతాకాలను అయితే సరఫరా చేస్తున్న ముచ్చట్టయితే మనకైతే అందరికి తెలిసింది. ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఇక డిమాండ్ కు తగ్గట్టు అయితే ఈ సంస్థనైతే ఏడాదికి 3 కోట్ల జెండాలను అయితే తయారు చేస్తుందట. ఎర్రకోట మీద ఎగిరే జెండాల నుంచి అమరవీరుల శవపేటికల పైన కప్పే జెండాల వరకు ఇక్కడనే మొత్తం తయారైతేలా. యంత్రాంగం వాడకుండా గక్కడ ఉన్నటువంటి మహిళలే రంగులు అద్ది మంచి కుట్టు మిషన్ మీదనైతే వాళ్ళైతే ఆ జెండాలను ప్రిపేర్ చేసినైతే ఇక్కడ విశేషిస్తానట. చూసిరా ఎంత మంచిగా తయారు చేస్తున్నారు ఆ జెండాలు. నిద్ర మనిషికి ఎంత మేలు చేస్తుందో ఎరికేనా? కనీసము తక్కువలో తక్కువ రోజుకు 8 గంటల పాటు అయితే నిద్రపోవాలి. మరి ఈ నిద్ర ఎట్లా పోవాలి? ఎటు సైడ్ పండుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఎటు సైడ్ పండుకోకపోతే మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది అనే ముచ్చటనైతే నేనైతే మీకు చెప్పబోతున్నా. ఒక్కసారి ఇనుకోర్రి. ఇక మనిషి అయితే పండుకునేటప్పుడు ఎడమ బంజుకు పండుకుంటేనైతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. వైద్య నిపుణులు అయితే ఈ సంగతి మనకు చెప్తున్నారు. ఇక ఎడమ పక్కకు నిద్రపోతే గుండె ఆరోగ్య పరిస్థితి మేలైతుందట, మంచి మెరుగైతుందట. ఇక గురుత్వాకర్షణ శక్తి కారణంగా రక్తం కూడా సులభంగా గుండెకైతే సరఫరా అవుతుందట. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేసి మలబద్ధకం లేకుండా ఉంటదట. ఇక వీపు, నడుము, వెన్నుముకల మీద ఒత్తిడి అస్సలకే ఉండదట. ఒత్తిడి కూడా చాలా తగ్గి చక్కగా నిద్రపడుతుందట. ఇక గురుక సమస్య కూడా చాలా వరకు తగ్గుతుందట. కొంతమందిలో గురుకనే ఉండదట. ఇక గిట్లాంటి నిద్ర మనము నిద్రపోవాలంటే ఎంబటే పండుకున్నాక ఎడమ బంజుకు గిట్లా వంగి పండుకున్నాం అనుకో చాలా లాభం ఉన్నది. ఇక నుంచి గిట్లా ఎడమ బంజుకు ఎవరు పండుకోని వాళ్ళు ఉన్నారో ఇక మా వీడియో చూసినాకనైతే ఎడమ సైడ్కి అయితే పండుకుంటే గన్ని ఆరోగ్య మంచి పరిస్థితులు లభిస్తాయని డాక్టర్ల నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పండుకునేటప్పుడు మనం అందరము ఎడమ బంజుకే పండుకుందాం. మరి ఆ అద్దెలు వసూలు చేసే చుట్టాలనైతే ఈ ఓనర్లు అయితే జగమోన్లు అని చెప్పానులా. చూసిర్రా, ఓనర్లు ఎంతగానో అద్దె రెంట్ పెంచుతున్నారో. 23 లక్షల డిపాజిట్ అటనులా. బెంగళూరునైతే ఇంటి యజమానుల దురాశకైతే హద్దు పద్దు లేకుండా పోతున్నదిలా. సెక్యూరిటీ డిపాజిట్ విషయంలోనైతే భారీ మొత్తంలో పైసలు అయితే చెల్లించాలని అద్దెకు దిగే వాళ్ళనైతే వేధిస్తున్నారట. ఇక 4 BHK అంటే 4 గదులున్న ఇంటికైతే 23 లక్షల డిపాజిట్ అయితే డిమాండ్ చేయడం అయితే ఇందుకు నిదర్శనంగా మారిందిలా. ఇంటికి నెలకు రూపాయలైతే 2,30,000 అయితే అయితాయట. కాకపోతే ఈ అద్దె పేరుతోటైతే 23 లక్షల డిపాజిట్ కూడా మాకు చెల్లించాలే అని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారట. చూసిరా, ఎక్కడన్నా గింత డిమాండ్ ఉంటుందా? ఇక పొరుగు దేశాలలో కూడా గింత ఉంటుందో ఉండదో కానీ ఒక వ్యక్తి అయితే రెడీట్ అయితే పోస్ట్ చేసిండులా. ఇంత డిపాజిట్ న్యూయార్క్, సింగపూరు, దుబాయ్, లండన్ కూడా లేదు, మీరెందుకు గింత తీసుకుంటారు అని మస్తుగానే అడుగుతున్నాడు వాళ్ళను. షర్మిల మేడం ఏమంటున్నదంటే ఆర్థిక అంచనా లేకుండానే హామీలు ఇచ్చిర్రా అని షర్మిల మేడం అయితే మాట్లాడుతున్నదిలా. ఇక మహాశక్తి పథకము కూటమి ప్రభుత్వం అయితే ఇక చేతులు ఎత్తేసిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల మేడం అయితే విమర్శల జల్లు కురిపిస్తున్నది. ఇక పథకాన్ని
బంగాళాఖాతంలో దొక్కేసినట్టే తుంగల కలిపేసినట్టే ఈ పథకం ఉన్నదన్నట్టు మేడం అయితే మాట్లాడుతున్నది. ఈ పథకం మీద మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలైతే నవ్వు తెప్పిస్తున్నాయట. ఇక ఈ మంచి ముసుగులనైతే మహిళలనైతే ముంచుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అని మేడం అయితే మాట్లాడింది. గట్లనే ఇంకొక మాట ఏమన్నదంటే మహిళలకు నెలకైతే 1500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎటువైంది? ఇప్పటి వరకు గుర్తుకొస్తలేదా? ఆంధ్రానైతే నిలువెత్తున అమ్ముతున్నది. ఆర్థిక అంచనాలే లేకుండానే హామీలు ఎట్లిస్తుంది ఈ ప్రభుత్వము అని ప్రశ్నలే అడుగుతున్నది మేడం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు అభిమానులకైతే ఇది ఒక షాకింగ్ ముచ్చట అని చెప్పాలనులా. అయితే సార్ ఏమంటున్నాడంటే ఇక మీదకెళ్ళైతే నేను సినిమాలను ప్రొడ్యూసింగ్ చేస్తా అని పవన్ కళ్యాణ్ సార్ అయితే అంటున్నాడులా. ఇక ఆయన నటించినటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటినైతే మొత్తానికే కంప్లీట్ గా ఆయన చేసిన తర్వాత నిర్మాతగా మారతానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అయితే తెలిపిండు. ఇక సినిమాలతో అయితే ఆయన జీవితం అయితే ముడిపడి ఉన్నది. కాకపోతే నేను ఇప్పుడు నటించకపోవచ్చు, నేనైతే స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఏదైతే ఉన్నదో ఆ బ్యానర్ మీదనైతే చిత్రాలైతే నిర్మించబోతున్నా. ఈ బ్యానర్ అయితే నేను ఎప్పుడో ప్రారంభించిన, అది కార్యరూపము దాల్చేదానికైతే గింత సమయం పట్టిందని ఆయననైతే చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే ఆయన నటించినటువంటి హరిహర వీరమల్లు అయితే రేపు అయితే రిలీఫ్ అయితే కాబోతున్నదిలా. ఇక జనాలు ఎంత హిట్ చేస్తారో చూడాల్సిందే మనం. అబ్బా గీయుల్లా ఇయాటి నేటి వార్తలు మంచిగానే ఉన్నాయి కదా. ఇక మళ్ళొక ఎపిసోడ్ తోటి అయితే మళ్ళా రేపు నేను మీ ముంగడికి వస్తానులా. ఉంటా మరి, శనార్థి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.